నేను 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించాను. మరి ఈ రాజకీయాల్లో ప్రవేశం కూడా తెలుగుదేశం పార్టీలో ప్రవేశించాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. ఆ రోజు 2004లో జరిగిన ఎన్నికల్లో నిడుమోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను పామర్ నియోజకవర్గం డీలిమిటేషన్లో పామర్ నియోజకవర్గం అయింది అది. సో ముందు నిడుమోలు నియోజకవర్గం, ఆ తర్వాత పామర్ నియోజకవర్గంలో సేవలు చేస్తూ ప్రజలతోనే మరి మమేకమై ఆ నియోజకవర్గంలో నా సేవలు అందించాను. మరి ఆ నియోజకవర్గం డీలిమిటేషన్ 2009లో పామర్గా మారినప్పటికీ మళ్ళీ 2009లో కూడా నేను పోటీ చేశాను. అప్పుడు కూడా మరి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలవటం జరిగింది. అదే నియోజకవర్గంలో 2014లో కూడా పోటీ చేశాను. 2014లో నేను ఎమ్మెల్యేగా విజయం సాధించాను. 2014 నుంచి 19 వరకు నేను పామర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మరి నా సేవలు ప్రజలకు అందించడం జరిగింది. మరి అంతేకాకుండా నాకు ఒక ఎన్జిఓ ఉంది, సమతా ట్రస్ట్ అని. ఆ ఎన్జిఓ ద్వారా నేను ఆ నియోజకవర్గంలోనే అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ పేదలకి మరి ఎన్నో సేవలు చేస్తూ వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు, అలాగే న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు ఇవన్నీ కూడా నేను వాళ్ళకి ఆదుకుంటూ మరి నియోజకవర్గంలో ఎన్నో సేవలు అందించడం జరిగింది. మరి ఆ నియోజకవర్గ ప్రజలతో మమేకమై నేను ఇప్పటికీ 2024 మార్చికి నేను పార్టీలో రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు జరుగుతుంది. ఆ 20 సంవత్సరాలు కూడా నేను ప్రజలతోనే మమేకమై ప్రజలతోనే నా జీవితాన్ని గడిపాను. మరి ఇప్పటికీ మేము ప్రజల్లో ఉండి ప్రజలతో మరి ప్రజలకి సేవలు అందించాలని చెప్పి ఇంకా కోరుకుంటూ ఉన్నాం. రానున్న కాలంలో కూడా మేము ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి తప్పకుండా ప్రజలతో ఉండి ప్రజలకి సేవలు అందించడం కోసం మేము కష్టపడతామని చెప్పి తెలియజేస్తాం. నేను సమతా ట్రస్ట్ అని చెప్పి 1995లో ఒక ఎన్జిఓని ప్రారంభించాం. అది మా అక్క ఎంబీబీఎస్ చేస్తూ తను అకాల మరణం చెందటంతో ఆమె పేరున ట్రస్ట్ స్టార్ట్ చేసాం. ఆమె డాక్టరు. సో ఎక్కువగా మేము వైద్యం అందించడం కోసం పేదలకి ఎక్కువగా మరి సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. అయితే మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటం, అట్లాగే నేను తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జిగా ఉండి అక్కడ ఒక మొబైల్ మెడికల్ వ్యాన్ ఒకటి పెట్టి దాదాపు 2-3 సంవత్సరాలు ఆ నియోజకవర్గంలో మొబైల్ వ్యాన్ ద్వారా మారుమూల ప్రాంతాలకి వైద్యం అందించడం ధ్యేయంగా పెట్టుకుని అందించాం. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మెడిసిన్స్ అందించారు. మేము ఆ మొబైల్ వ్యాన్లో డాక్టర్స్ సిబ్బందిని పెట్టుకుని ఎక్కువగా వైద్యం అందించడం కోసం అని చెప్పి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటం, అట్లాగే మరి మొబైల్ మెడికల్ హాస్పిటల్ లాగా మరి నిర్వర్తించాం. అట్లాగే ఒక ఇళ్ళు అగ్ని ప్రమాదాలు జరిగినా లేకపోతే వరదలు వచ్చినా ఇలాంటి వాటిల్లో మరి నేను 2004లో వచ్చిన తర్వాత సునామీ 2004 డిసెంబర్లో సునామీ వచ్చింది. ఆ సునామీ అప్పుడు మరి పేదలకి అట్లాగే దాని బాధితులకి మరి మొత్తం కూడా బియ్యం దగ్గర నుంచి నిత్యావసర సరుకులు అందించటం, అట్లాగే మరి ఓగ్ని తుఫాన్ వచ్చింది ఆ తర్వాత 2006లో. అప్పుడు కూడా మరి ఎన్నో సహాయాలు చేశాము. బియ్యం దగ్గర నుంచి నిత్యావసర సరుకులు అందించడం అన్నీ చేశాము. అలానే సమతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక స్కూల్ రన్ చేయటం జరిగింది. అది వీధి చిల్డ్రన్కి, అంటే వీధిలో తిరుగుతూ చదువు లేకుండా ఉన్న వాళ్ళకి అక్షరాభ్యాసం దగ్గర నుంచి వాళ్ళని ఒక లెవెల్ వరకు తీసుకొచ్చి వాళ్ళని స్కూల్స్లో జాయిన్ చేయటం, బ్రిడ్జ్ స్కూల్స్ అంటారు. బ్రిడ్జ్ స్కూల్స్ ద్వారా వాళ్ళకి విద్యను కూడా అందించాం. అదేవిధంగా మరి అనేక మంది హాస్పిటల్ పాలయ్యి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి వైద్యానికి మరి ఆర్థిక సహాయం చేయటం, అట్లాగే చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్పుల ద్వారా విద్యను పొడిగించడం కోసం, అంటే ఆపకుండా
పేద విద్యార్థులు విద్యని కంటిన్యూ చేయటం కోసం వాళ్ళకి ఫీజులు కట్టడం, అట్లాగే స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఇవన్నీ చేసి మరి దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. అట్లాగే నియోజకవర్గంలో అనేక మంది మరి ఇళ్ళుగా లేని వాళ్ళకి ఇళ్ళు మరి ఇప్పించటం, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014 నుంచి 19 వరకు అనేక మందికి నీడ కల్పించారు. మరి ఎన్నో లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము నియోజకవర్గంలో అన్ని ఊళ్ళల్లో కూడా లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చి నీడ కల్పించడం జరిగింది. మరి అలాగే హాస్పిటల్ పాలయ్యి ఫీజులు లేక ఎంతో ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, అట్లాగే హాస్పిటల్ ఏదైతే మన ఇది ఉందో పథకం, దాని ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి హాస్పిటల్ పాలయ్యి హాస్పిటల్ ఫీజులు కట్టలేని వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని కోట్లు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా పేద ప్రజల కోసం వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చటం కోసం మరి సీఎం గారి సహకారంతో, అప్పటి సీఎం గారి సహకారం, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరి చాలా సేవలు చేయటం జరిగింది. ఇప్పటికీ మేము అధికారంలో లేకపోయినా, అక్కడ ప్రభుత్వం లేకపోయినా, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా లేకపోయినా మేము ప్రజలకి సేవలు చేస్తూ ఇప్పటికీ కూడా అనేక సేవలు చేస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో ప్రజలు కూడా మరి మా సేవల్ని ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. రానున్న రోజుల్లో మేము మరి ముఖ్యమంత్రి గారిని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2019లో నాకు 2019లో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. మరి ఆ తర్వాత ఇప్పుడు మేము బాపట్ల నుంచి కూడా ఎంపీ సీటు కోసం ట్రై చేస్తూ ఉన్నాం. బాపట్ల ఎంపీ సీటు ఇస్తే తప్పకుండా మా హస్బెండ్కి అడుగుతూ ఉన్నాం, తప్పకుండా అక్కడి నుంచి మేము పోటీ చేస్తాం. పోటీ చేసి అది ఏదో రకంగా ప్రజల్లో ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజలకు సేవ చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తాం.